అమెరికా దేశంలో జిమ్రీ బ్రదర్స్ అని ఇద్దరు కవల పిల్లలు సేవ చేశారంటండి. ఒక దైవజనుడు చెప్పారు నాకు ఇది. పాల్ జిమ్రీ అండ్ డేవిడ్ జిమ్రీ, ట్విన్ బ్రదర్స్. వాళ్ళని దేవుడు ఎంత ప్రేమించాడంటే, ఒక పేదరికం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పేదరికం నుంచి దేవుని పరిచర్యకు వచ్చారు వాళ్ళు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, బాధలు, కరువు, వ్యతిరేకతలు అనుభవించి దేవుడు వారిని ఎంత ఆశీర్వదించాడంటే, అబ్బా వాళ్ళ పేరు చెప్తేనే దెయ్యాలు పారిపోయి ఉంటాయండి. పేరు చెప్తేనే పాల్ జిమ్రీ, డేవిడ్ జిమ్రీ అంటే చాలు దెయ్యాలు గడగడగడలు ఆడి అంట. వాళ్ళు వచ్చి నిలబడితే చాలంట అభిషేకం దిగొచ్చేదంట. వేదికల మీదకి ప్రజలు అభిషేకంతో నింపబడేవారంట వాళ్ళని చూస్తేనే, ఇంకా ప్రకటించకుండానే. వాళ్ళిద్దరూ అంతగా అమెరికా దేశంలో ఉద్యోగం తీసుకొస్తే ఒకానొక రోజు వాళ్ళిద్దరు ఏమని మాట్లాడారంట తెలుసా? అమెరికా మా పాదాల దగ్గర ఉందన్నారంట. అమెరికా మాత్రమే కాదు, ఈ ప్రపంచం మా పాదాల కింద ఉందన్నారంట. ఆ మాట పలికిన వెంటనే వాళ్ళకంట ఎటువంటి అభిషేకం ఇచ్చాడు తెలుసా? ఆర్థరైటిస్ మీద దేవుడు అధికారం ఇచ్చాడంట. ఎవరైనా కీళ్ళ నొప్పులు, సయాటికా, సో ఏమొచ్చినా మెళ్ళ నొప్పులు అవి ఉంటాయి కదా, ఎవరైతే వస్తారో వాళ్ళ వెళ్ళి ఆయన చేయాలంటే స్వస్థ వచ్చేదంట. ఏ ఆర్థరైటిస్ మీద అయితే అధికారం వచ్చిందో అదే ఆర్థరైటిస్ అనే శాపం వాళ్ళు పొందుకున్నారంట. ఏ అభిషేకంతో అయితే అమెరికాని అద్భుతంగా ఉద్యమంలోకి నడిపించారో చిట్ట చివరికి వాళ్ళిద్దరూ అన్నదమ్ములు భిక్షమెత్తుకునే పరిస్థితి వారికి కలిగిందంట. బాగా వినాలి, గర్వము మనల్ని చెరిపేస్తుంది. జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎక్కడ గర్విస్తున్నావు? ఉద్యోగంలో గర్విస్తున్నావా? గర్వాన్ని బట్టి నీ తోటి ఉద్యోగస్తులను కించపరిచి మాట్లాడుతున్నావా? అవమానించి మాట్లాడుతున్నావా? జాగ్రత్త, చెడిపోతావు. నీకు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. నువ్వు గర్వించిన వెంటనే, నువ్వు అతిశయించిన దానిని బట్టి నీకు ప్రతిఫలం రావడం లేదని నువ్వు అనుకోవద్దు. దేవుని కృప నీకు అడ్డుగా ఉంది. దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. గర్వించొద్దు నీకున్న విధానాన్ని బట్టి. ఇక్కడ ఉజ్జయ గర్వించాడు. అయితే అతడు స్థిరపరచబడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయెను.